గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం నందు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు మందలపల్లి గ్రామ పంచాయతీలో గుడిబండ మండలం సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రైతులు, మడకశిరలో నూతనంగా మంజూరు చేసిన ఆర్డీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్కి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి, డాక్టర్ శ్రీనివాసమూర్తికి గ్రామ పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండల సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మంజునాథ్, సన్మారప్ప, సిద్దప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, డీలర్ నరసింహమూర్తి, బూత్ ఇన్ఛార్జ్ నాగరాజు, బూత్ ఇన్ఛార్జ్ సిద్ధిగంగప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పము, మంగళగిరి తర్వాత మా మడకశిర నియోజకవర్గం గుండుమల గ్రామానికి రావడం జరిగింది. అక్కడ గౌరవ గుండుమల తిప్పేసమన్న గారు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మా మడకశిర నియోజకవర్గం చాలా కర్ణాటక బార్డరు, చాలా దూరం కూడా ప్రాబ్లము, మాకు ఆర్డీఓ ఒక కార్యాలయం కావాలంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తాం, అవసరం ఉంటే ఖచ్చితంగా చేసి తీర్థమని మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారం మడకశిర నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం రావడం మనందరికీ సంతోషదాయకం. ముఖ్యంగా రైతులకు ఇది ఒక వరం లాంటిది. సుదూర ప్రాంతం పెనుగొండకు పోవాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు మడకశిరకే పనులు జరుగుతాయి. ఏ రైతు పనులైనా రైతులవి ఇబ్బంది లేకుండా మడకశిర కార్యాలయంలో జరుగుతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞతగా ఉండాలా. ఆనాడు ప్రతిపక్ష పార్టీలో గుండుమల తిప్పేసమన్న గారు రెవెన్యూ డివిజన్ కావాలని ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే, నిరసన చేసి ధర్నా చేస్తే పట్టించుకున్న పాపన పోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రభుత్వం. ఎంత బతిమాలినా, మడకశిర నియోజకవర్గంలో ర్యాలీలు చేసిన గుండుమల తిప్పేసమన్న గారి ఆధ్వర్యంలో ఏమి చేసినా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోపోలేదు. అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన వెంటనే గుండుమల తిప్పేసమన్న ఆశ మడకశిర రెవెన్యూ డివిజన్ కావాలని, ఆ ఆశకు తోడుగా మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ ఎంఎస్ రాజు గారి కృషి, పట్టుదలతో మడకశిర నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం రావడం జరిగింది. అందుకు గాను మేము వాళ్ళందరికీ, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంఎస్ రాజు గారికి, శ్రీనివాసమూర్తి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ಇಲ್ಲಿವರೆಗೂ ಮಂಜು ಅವರು ಎಲ್ಲ ವಿಷಯಗಳು ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ರೆವಿನ್ಯೂ ಡಿವಿಷನ್ ಏನಂದರೆ, ನಾವು ಪ್ರತಿಯೊಂದು ಹೊಲದ ಏನೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ಬೆನಗೊಂಡಿಗೆ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು, ಅಲ್ಲದೆ ಪುಟ್ಟಪರ್ತಿ ಅನಂತಪುರ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. ಅಂಥ ಒಂದು ಸಮಸ್ಯೆ ಇದ್ದಾಗ ನಮ್ಮ ತಿಪ್ಪೇಸ್ವಾಮಣ್ಣ ಅವರು ಅವತ್ತು ವೈಎಸ್ಆರ್ ಗೌರ್ಮೆಂಟ್ನಾಗೆ ಧರ್ನಾ ಮಾಡಿದರು. ನಮಗೆ ಆರ್ಡೀಒ ಆಫೀಸ್ ಇಲ್ಲಿಗೆ ಬೇಕು ಅಂತ ಅವತ್ತು ಕೇಳಿದರು, ಆದರೆ ಅವತ್ತು ಕೊಡಲಿಲ್ಲ. ಕೊಡದೇ ಇದೆ ಮೊನ್ನೆ ಗುರುಮಾಲಿಗೆ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬಂದಾಗ, ಗುರುಮಾಲಿ ಬಂದಾಗ ನಾವೆಲ್ಲರೂ ಹೋಗಿ ತಿಪ್ಪೇಸ್ವಾಮಣ್ಣವರು ರೆವಿನ್ಯೂ ಡಿವಿಷನ್ ಬೇಕೇ ಬೇಕು ಅಂತ ಕೇಳಿದರು. ಯಾಕೆ ಬೇಕು ಅಂದರೆ ನಮಗೆ ಪೂರ್ತಿಯಲ್ಲಿ ಕನ್ನಡ ಸುಮಾರು 50% ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀವಿ. ಈ ಕನ್ನಡ ಇರೋದ್ರಿಂದ ನಾವು ತೆನೆಗೊಂಡು ಹೋದ್ರೆ ನಮ್ಮ ಕೆಲಸ ಆಗೋದಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ತೆಲುಗು ಬರ್ತೈತಿ. ಅವಾಗ ಮಧ್ಯವರ್ತಿ ಯಾರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು.
ಯಾರನ್ನ ತೆಲುಗು ಬರೋನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಅವನೇನ್ ಮಾಡ್ತಾನೆ, 500 ರೂಪಾಯಿ ಕೇಳಿದಲ್ಲಿ 5,000 ಕೇಳಿದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. 5,000 ಇಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಕೆಲಸನೂ ಆಗೋದಿಲ್ಲ, ನಿಮ್ಗೇನೋ ಭಾಷೆನೂ ಬರೋದಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ಏನೋ ಆಗುತ್ತೆ ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ಅಂತ ಒಳ್ಳೆ ಸಮಸ್ಯೆ ನಾವು ಬಿಟ್ಟಿದ್ವಿ. ಅದು ಒಂದು ಪೆನ್ಗೊಂಡ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ 100 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗುತ್ತೆ. ಇವಾಗ ಮಣಸರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಕೇವಲ ಒಂದು 10-20 ರೂಪಾಯಿಗೆ ಮಣಸರಕ್ಕೆ ಹೋಗಿ ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆನ ಡೈರೆಕ್ಟಾಗಿ ಹೋಗಿ, ಇವಾಗ ಕಲೆಕ್ಟರ್ ಇರ್ತಾರಲ್ಲಿ, ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಇರ್ತಾರೆ. ಇವಾಗ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಇರೋದ್ರಿಂದ ಬರೀ 5 ಮಂಡಲ್ಗೆ ಒಬ್ಬ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಇರ್ತೇವೆ ಇವಾಗ ನಾವು ಮಣಸರ. ಯಾಕೆಂದ್ರೆ ಇದು ಶಾಲಾ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡರ್ನಾಗ ಐತೆ, ಇವ್ರಿಗೆ ಶಾಲಾ ಸಮಸ್ಯೆ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ 100-150 ಕಿಲೋಮೀಟರ್ ದೂರ ಹೋಗ್ಬೇಕು. ಅದಕ್ಕಾಗಿ ಇದು ಸಮಸ್ಯೆ ಆಗಿರೋದ್ರಿಂದ ಇವರಿಗೆ ಭೂಮಿದು ಪಾಸ್ಬುಕ್ ಆಗಲಿ, ಒಂದು ಚಿಟ್ಟಾಡಂಗ್ಲಾಗ್ಲಿ, ಏನೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬರ್ಬೇಕಾದ್ರೂ ಕೂಡ ಪೆನ್ಗಂಡ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ಇಲ್ಲಿ MRO ಆಗಲಿ ತಹಸೀಲ್ದಾರ್ ಆಫೀಸ್ನಾಗ ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ. ಈ ಕಂಪ್ಲೇಂಟ್ ಇವ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ನಾವು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ಆ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಯಾವನಪ್ಪ ಹೋಗೋದಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಕೆಲವು ಜನ ಹೋಗದಂಗೆ ಎಷ್ಟೋ ಜನ ಭೂಮಿಗಳು ಲಿಟಿಗೇಷನ್ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತುವರೆಗೂ ಪಟ್ಟೆ ಪಾಸ್ಬುಕ್ ಇಂದ ಎಷ್ಟೋ ಜನ ಇದ್ದಾರೆ. ಇದು ಒಂದು ಸಮಸ್ಯೆ ತೀರಿಸಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿಯೇ ಇವತ್ತು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು, MLA ರಾಜು ಅವರು ಮತ್ತು MLC ಅವರು ಇವತ್ತು RDO ಆಫೀಸ್ನ ಇಲ್ಲಿಗೆ ಮಡಸಕ್ಕೆ ತಂದಾರೆ. ಈ ಸಬ್ ರಿಜಿಸ್ಟರ್ ಆಫೀಸ್ ಪಕ್ಕದಾಗೇ RDO ಆಫೀಸ್ ಇರ್ತೈತೆ, ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್, ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸು. ನಮ್ಮ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇವತ್ತು ಭೂಮಿದು ಯಾವುದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳಾಗಲಿ ಇವತ್ತು ನಾವು ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇವಾಗ ಮಡಸರಕ್ಕೆ ಹೋದ್ರೆ ನಿಮಗೆ ಪರಿಷ್ಕಾರ ಆಕೈತೆ ಅಂತ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ತಂದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ಇವತ್ತು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವ್ರಿಗೆ ಬಾಲಾಭಿಷೇಕ ಪ್ರತಿ ಗ್ರಾಮದಾಗೂ ಮಾಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ, ನಿಮಗೆ ದುಡ್ಡು ಉಳಿತೈತೆ. ನಮಗೆ ಭಾಷೆ ಇಲ್ದಿದ್ರು ಕೂಡ ಇವು ಭಾಷೆ ನಮ್ಮ ಕನ್ನಡ ಬಂದು ಕೂಡ ಯಾರೊಬ್ರು ಕರ್ಕೊಂಡೋಗಿ ನಾವು ಸಮಸ್ಯೆ ತೀರಿಸ್ಕೋಬಹುದು. ಅದಕ್ಕಾಗಿನ ಇವೆಲ್ಲ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ತಂದಿರೋದಕ್ಕಾಗಿನ ಇವತ್ತು ಬಾಲಾಭಿಷೇಕ ಮಾಡೋಕ್ಕೆ ನಮಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನೀವೆಲ್ಲ ಜನಗಳು ಪ್ರತಿ ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ರೈತರುಗಳು ಮನೆಗೂ ಹೇಳಿ ಇಂಥ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದೈತೆ. ಮಡಸರದಾಗೆ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಬಂದೈತೆ, ನಿಮ್ಮ ಭೂಮಿದು ಪಾಸ್ಬುಕ್ ಲಿಟಿಗೇಷನ್ ಏನಿದ್ರು ಕೂಡ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತಾನ ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ಕೆಲವೇ ಜನನೇ ನೀವೆಲ್ಲರಿಗೂ ಹೇಳ್ಬೇಕಂತ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲರಿಗೂ ನಾವು నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, MS రాజు గారి నాయకత్వం, తుమ్మల తిప్పేసమన్న గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీకే